అమెరికాలో H1B వీసాలకి దాదాపు 90 లక్షలు, అంటే వాళ్ళు $1,00,000 ఫీజు అనేటప్పటికీ అసలు ఆగమాగం అయిపోయింది. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, అంటే ఇండియా మొత్తం అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఉండే వాళ్ళల్లో మన వాళ్ళే ఎక్కువ కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సరే, అది మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వాళ్ళకే పాత వాళ్ళకి కాదు అనేదో కొంత క్లారిటీ ఇచ్చారు. సరే, ఏదేమైనా అసలు మన ఇంత సుసంపన్నమైన దేశంలో ఎంతో ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకి పుట్టిన గడ్డ మన భారతదేశం నుంచి ఈ విపరీతమైన మైగ్రేషన్ వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే మన ప్రభుత్వాలు వీళ్ళకి దిశానిర్దేశం చేయట్లేదా, లేకపోతే ఇక్కడ బ్రతకలేమా? అసలు ఎందుకు ఈ సెంటిమెంట్స్ అన్ని వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు? మీ స్టడీలో మీరు అధ్యయనం చేసిన అంశాలని కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. అంటే ఇది చాలా విచారకరమైన ఒక అంశం ఒక పక్క కాగా, నా దృష్టిలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మన దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందండి. ఇప్పుడు రాబో రోజుల్లో ఈ యువత ఎవరైతే విదేశాలకు వెళితేనే మన భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నారో వీళ్ళందరూ తప్పకుండా పునరాలోచనలో పడతారు. వాళ్ళందరూ కూడా మనం ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు రావటం లేదు, అది వాస్తవమే. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నేను వింటున్నది, అనేక మంది ఎంఎస్కి వాటికి కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళు స్థానికంగా అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ కాలం వెలుబుచ్చుతున్నారు, కానీ వాళ్ళెవరూ కూడా వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా ఉండవలసిన ఉద్యోగాలు వాళ్ళకి లభించట్లేదు అన్న విషయం ఒకటి నేను మన మిత్రుల దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి విన్నాను. కాబట్టి ఇవాళ దేశం అంతా కూడా ఎప్పుడైతే ఇలాంటి వార్తలు వస్తున్నాయో తల్లిదండ్రులు ముఖ్యంగా ఇవాళ జాగ్రత్త పడతారు. లక్షల కొద్దీ అప్పులు చేసి, భూములు అమ్మేసి, అన్నీ తాకట్టు పెట్టేసి, తల్లిదండ్రులు ఏమో వృద్ధాశ్రమానికి వెళ్ళే స్థితిలోకి మారిపోయి, పిల్లలకి ఏం చేసినా పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు అక్కడికి వెళితే బాగుపడతారు, జీవితంలో పైకి వస్తారు, అందరూ సత్యానాదేళ్లలాగా అయిపోతారు అనే దృష్టితో కలలు కంటూ చేయటం అన్నది ఇంకా తగ్గించుకుంటారండి. తప్పకుండా తగ్గించుకుంటారు. ఇది మంచిదే నన్ను అడిగితే. ఎందుకంటే ఏదో మన తెలుగులో సామెత చెప్పినట్టుగా నిల్చుని నీళ్లు తాగడం మంచిది కానీ పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే అని ఎలాగైతే చెప్తారో, మనకు దేశంలో వాడు 1000 రూపాయలు సంపాదించినా, ఆ దేశానికి వెళ్ళి 10,000 రూపాయలు సంపాదించినా ఎన్నాళ్ళు ఆ సంపాదన వాళ్ళతో ఉంటుందో తెలియదు. ఆ సమాజం తిరగబడితే వీళ్ళకి ఎవడు రక్షణ కల్పిస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటాడు? ఎప్పటికైనా సరే విదేశీయులుగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి మన దేశంలో మనం ఏం చేయొచ్చు? నేను అనుకోవటం ఇవాళ ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకొంచెం జాగ్రత్తతో ఇవాళ వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడులను ఎలా ఆకర్షించాలని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో సరళీకృత విధానాలకు ఇంకా అవకాశం ఎంత ఉందో చూస్తున్నారు. అనేక విషయాలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులే చెప్పింది చేయాలి అనే దృష్టితో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న నిష్ణాతులను కూడా మనం ఇవాళ సలహాదారులుగా తీసుకొచ్చి వాళ్ళ సలహాల మీద మనం పెట్టుబడుల్ని ఎలా ఆకర్షించాలి, ఉపాధి సౌకర్యాలు ఎలా పెంచాలి, అలాగే నాణ్యతతో కూడిన పదార్థాలని ఏ విధంగా మనం తయారు చేయగలగాలి, ఆ ఉత్పాదక రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇలాంటి అంశాలు ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ మార్పు విదేశాల్లో రావడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చి ఇవాళ విదేశాల నుంచి దిగుమతి చేయవలసిన అవసరం లేకుండా స్వదేశంలో కనుక విదేశీ ఉత్పత్తిని తయారు చేసే సామర్థ్యం మనకు వస్తే మనం ఇక్కడే తయారు చేసుకుందాం, ఆ వస్తువులను మనం ఇంకా కొనుక్కుందాం కావాలంటే. అంతేగాని విదేశాల నుంచి దిగుమతి చేసి ఆ వస్తువుల్ని వాడుకుందాము అనే ఆలోచనను మనం దీనికి విరమణ పలకాలని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్యనే దాని గురించి మాట్లాడారు. కాబట్టి ఇవాళ మనకి ఆదాయ వనరులు మనమే పెంపొందించుకోగలము. మన సమాజమే పెద్ద డిమాండ్ ఉన్న మార్కెట్ కింద విదేశీ శక్తులు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ సంవత్సరం మొదటి క్వార్టర్లో 7.2% గ్రోత్ చూపించిన జీడిపి కేవలం భారతదేశంగానే చూస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో.
కాబట్టి ఉత్పాదక రంగాన్ని ఇంకా ప్రోత్సహించాలి అన్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా కొన్ని ఇందాక చెప్పినట్టుగా మన సాంప్రదాయాల గురించి మన అస్తిత్వం గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. క్రమశిక్షణతో కనుక మన పిల్లలు వారి ఉత్పాదన గురించి ఆలోచన చేస్తే, ఉపాధి గురించి ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి దొరకటమే కాకుండా ఓ 10-15 మందికి వాళ్ళు తప్పకుండా అవకాశాలు ఇవ్వచ్చు. వాళ్ళ ద్వారా సమాజంలో నూతనమైన అవకాశాలకి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు, సఫలీకృతులు అవుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే అసలు ఈ వలసల్ని ఆపడానికి తల్లిదండ్రులు ఏమి బాధ్యత తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకోవాలి? అంటే ఇవాళ విద్యాలయాలు కూడా మనం చూస్తున్నాం కదా, ప్లేస్మెంట్ సెల్ అని పెడతారు, ప్రతి కాలేజీలో పెడతారు. ఆ ప్లేస్మెంట్ సెల్స్లో ప్రకటించేది ఏమిటంటే ఎవరికి అత్యధిక జీతం వచ్చింది, మా విద్యార్థికి ఈ సంవత్సరానికి 1,50,00,000 రూపాయలు వచ్చాయి అనేప్పటికీ ఆ కాలేజీకి చాలా గొప్ప పేరు ఉందని, ఆ కాలేజీలో అడ్మిషన్స్ అయిపోతాయని, 100% అడ్మిషన్స్ అయిపోతాయని, ఇలాంటి ఒక నమ్మక విధానాన్ని మనం ప్రారంభించి అదే లోకంలో ఉంటున్నామండి. అంతేగాని మా కాలేజీలో చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తాము, పిల్లలకి మంచి శీలవంతులుగా చేస్తాము, మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము అనే విషయాలు కాలేజీలు చాలా తక్కువగా ప్రకటన చేస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అనుకునేది ఏమిటంటే పిల్లాడి చేతికి వస్తున్నాడు, వీడికి మరి మంచి ఆదాయం రావాలి, వాడికి మంచి ఆదాయం వస్తే గొప్పింటి బిడ్డ ఎవరో ఒకటి వస్తుంది మాకు కోడల కింద, వాళ్ళిద్దరూ సుఖవంతంగా జీవితం అయిపోతుంది, ఇంకా మన మీద ఆధారపడడు, ఈ ఆలోచనతోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. అంతేగాని తల్లిదండ్రులు గతంలో మనం చూసాం, మా కొడుకు దేశంలో సిపాయి కింద అవుతాడు, దేశానికి గర్వంగా మారుతాడు, మా అబ్బాయి ప్రాణం తీసినా కూడా అబద్ధం చెప్పడు, మా అబ్బాయి ఏ అమ్మాయితో కూడా పరాచకాలు ఆడు, అమ్మాయిని ఎవరిని విసిగించడు అనే గుణాలు ఉన్న పిల్లలు కావాలని తల్లిదండ్రులు కొనియాడినప్పుడు తప్పకుండా ఆ లక్షణాలే పిల్లల్లో కూడా వస్తాయండి, ఆ లక్షణాలే పిల్లల్లో కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఎందుకో సిగ్గుపడుతూ వీటి గురించి మనం మాట్లాడట్లేదు అసలు. అంటే ఈ మధ్య